తెనాలికి చెందినటువంటి గీతాంజలి అనేటటువంటి అమ్మాయి తనకు ముఖ్యమంత్రి జగన్ ఇచ్చినటువంటి ప్లాట్ గురించి సంతోషంగా చెప్పడం, ఆ తర్వాత ఆయన్ను గెలిపిస్తానని కూడా వ్యాఖ్యానాలు చేయటం, దీన్ని వైసీపీ మీడియా సహజంగా హైలైట్ చేయటం. ఇది అవగానే అటునుంచి మళ్ళీ తెలుగుదేశం, జనసేన లేకపోతే ప్రత్యర్థులు ఈమె మీద దాడి, ట్రోలింగ్ చేయడంతో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నం చేసి రైలు కింద పడి, ఆ తర్వాత ఒకరోజు అట్లా ఆసుపత్రిలో ఉండి చనిపోయారు. ఇది చాలా విషాదకరమైన ఘటన. ఎందుకంటే గీతాంజలి అనే ఆమె తన చిన్న కుటుంబము, తన కుటుంబానికి ప్రభుత్వం వల్ల ఒక ప్లాట్ వచ్చిందని సంతోషంలో ఉన్న ముఖ్యమంత్రి పేరు ఆమె చెప్పింది. ఎవరుంటే వాళ్ళే చెప్పేవాళ్ళు. సోషల్ మీడియాలో పెరుగుతున్నటువంటి అసహనము, పరస్పర ద్వేషము, మా వాళ్ళనే పొగడాలి కానీ అవతలి వాళ్ళని పొగిడితే మేము తట్టుకోలేము అనేటటువంటి ఒక అప్రజాస్వామిక ధోరణి, అనాగరిక ధోరణి కూడా అనాలి. దానివల్ల ఇలాంటి పరిస్థితులు మనం చూడాల్సి వస్తుంది. పోయిన ప్రాణం ఎప్పుడు తిరిగి రాదు. గీతాంజలి అనే ఆమె కావచ్చు, లేకపోతే ఇంతకుముందు కూడా ప్రాణం పోలేదు కానీ హైదరాబాద్లో ఆమె కుమారి ఆంటీ అనే ఒక ఆవిడ, ఆమె హోటల్ రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ దాని గురించి ఆమె కూడా జగన్ తనకి ఏదో ఇల్లు ఇచ్చారు అని చెప్పారని ఆమె మీద చాలా ట్రోల్స్. అవన్నీ వచ్చిన తర్వాత ఆమె హోటల్ తీసేస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయంతో ఆమె మళ్ళీ కొనసాగటం, అప్పటి నుంచి మళ్ళీ తెలుగుదేశం, వైసీపీ మధ్యలో ఇది ఒక యుద్ధంగా మారడం చూసాం. కనీసం ఆమె జీవితం నిలబడింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి గీతాంజలి మీద రకరకాల ట్రోల్స్ పెట్టేసి అవి చాలా అసహ్యకరంగా మారుతాయి. మహిళల మీద ఎలా మారుతున్నాయో, ఎలా దాడి చేస్తున్నారో, ఒక వేట కుక్కల్లాగా, తోడేళ్లలాగా, రాబందులాగా, ఒక పార్టీ అని నేను చెప్పడం లేదు. చంద్రబాబు పేరెత్తితే వీళ్ళ కోపం, జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ కోపం. ఇది ఎక్కడండి? పురాణాల్లో మనము నారాయణుడి పేరు, నారదులు ఎప్పుడు తిరుగుతుంటే నారాయణ అనే పేరు రాకూడదని రాక్షసరాజులు దాడి చేయడం, ఇట్లాంటివి మనం చూస్తాం. నేను ఇతర విషయాలకు పోవట్లేదు. అంటే ప్రత్యర్థులు, శత్రువులు వాళ్ళ పేరు కూడా ఎత్తకూడదని చెప్పడం. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇందిరాగాంధీ, కేసీఆర్, చంద్రబాబు, ఎన్టీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి, లేకపోతే ఇంకో చోట కరుణానిధి, ఇంకో చోట జయలలిత, ఇంకో చోట ఇంకొకరు, ఎవరైతే వాళ్ళ గురించి ప్రజలు చెప్తారు కానీ వాళ్లకు ఇతరమైనటువంటి పట్టింపులు ఏముంటాయి? లేదు, రాజకీయంగా అభిమానించారంటే అభిమానిస్తారు, ఆ హక్కు వాళ్ళకు ఉండదా? ఆ మాత్రానికే సహించలేక వాళ్ళను వెంటాడటము, వాళ్ళ మీద రకరకాల వ్యాఖ్యానాలు చేసి మనస్తాపానికి, ఆత్మహత్యకు పురికొల్పడం అనేది ఎంత ఘోరమైన విషయం. మరింత ఘోరమైన విషయం ఏమంటే ప్రాణం తీసుకోవడమే బాధ, చాలా చాలా బాధాకరం. అయితే ఇప్పుడు ఆ చనిపోవడానికి మీరు కారణం అంటే మీరు కారణమని మళ్ళీ వైసీపీ, టీడీపీ, జనసేన వాళ్ళు కొట్టుకోవడం. ఇది అసలు సోషల్ మీడియా ఒక ప్రజాస్వామిక సాధనంగా ప్రజలకు రకరకాల అభిప్రాయాలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, బునాపల్లి మీడియాలో, లేకపోతే అటో ఇటో ఉండే మీడియాలో రానివి చెప్పడానికి సోషల్ మీడియా సాధనంగా ఉండాలంటే దీన్ని కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని సోషల్ ఆర్మీలను తయారు చేసి అవతల వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు కొన్నాళ్ళ కిందట డాక్టర్ సుధాకర్ ఆయన జగన్ మీద విమర్శ చేశారు, కరోనా కాలంలో అన్నారు. ఆ తర్వాత అది ఒక రాష్ట్ర వ్యాపితమైన చర్చ అయిపోయింది. చివరికి ఆ సుధాకర్ చనిపోయాడు. అప్పుడు కూడా ఇదే, ఒకవేళ ఆయన మాట్లాడిన దాని మీద వేరే వ్యతిరేకంగా ఉంటే చెప్పవచ్చు, లేకపోతే నోటీస్ ఇవ్వచ్చు ప్రభుత్వం తరఫున, అంతేకాని వేటాడాల్సిన అవసరం ఏముంది? ఈ కేసు మరింత దారుణం. పేద ప్రజలకు ఉండే కళ ఒక ఇంటి స్థలము, ఒక ఇల్లు. గీతాంజలి చెప్పినటువంటి విషయం అది. ఆమె పాజిటివ్గా చెప్పారు కాబట్టి వైసీపీ వాళ్ళు ఆమె వెంటబడి మరింత చెప్పించి ఉంటారు. ఆమె ఆ సంతోషంలో చెప్పారు కాబట్టి మేము సహించలేమంటే అంత మాత్రానే ఓటర్లందరూ అటు వెళ్ళిపోతారా? అందుకే ముఖ్యంగా ఈ 3 పార్టీల వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో, జాతీయ స్థాయిలో చూస్తే సంఘ పరివార్, ఎవరికి ఆస్తో వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళు చైనా వాళ్ళు, వాళ్ళు కమ్యూనిస్టులు, వాళ్ళు దేశద్రోహులు దాడి చేయటం, ఇవి చాలా దారుణంగా తయారై గీతాంజలి ఆత్మహత్య అనేది ఒక పెద్ద హెచ్చరిక. ఎన్నికల ప్రారంభంలోనే జరిగినటువంటి ఈ విషాద ఘటన ఈ వికృత ధోరణులకు పాల్పడే వాళ్ళ యొక్క కళ్ళు తెరిపించాలి. తమ పార్టీల అధినేతలను మెప్పించడానికి, లేకపోతే అదే పనిగా తమ జీవన భృతి కోసం తాము చాలా గొప్పగా తిట్టిపోచామని అనిపించుకోవడానికి ఇలాంటి ధోరణులను పెంచే ప్రతి ఒక్కరి యొక్క చర్యలను కూడా ఖండించాల్సిన అవసరం చాలా ఉంది. అలాగే దీని మీద ఇంకా వాదోపవాదాలతో వీటిని ఎవరు తేల్చారు, రెండోది ఎవరు మొదలుపెట్టారు, ఇంకొకటి అప్పుడు ఆయన చనిపోతే ఏమయ్యారు, ఇప్పుడు ఏమయ్యారు, అన్నీ ఇప్పుడు ఎవరు రికార్డు వెళ్ళి చూపిస్తారు ఒకరికి. ఎవరు ఎవరినైనా అభిమానించవచ్చు, ఎవరెవరికైనా ఓటేయచ్చు, ఎవరెవరికైనా ప్రచారం చేయొచ్చు. అదే ప్రజాస్వామ్యం. దానికి భిన్నంగా ప్రభుత్వం చేసిన తప్పే,
లేదు అసలు ప్రభుత్వం పేరెత్తకూడదు, ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడకూడదు అని ఇంకెవరన్నా అన్నా కూడా పొరపాటే. ఎవరి వాంఛన వాళ్ళు చెప్తారు. అంతిమంగా ప్రజలు తీర్పిస్తారు. ఇది చాలా ఘోరమైన ఘటన ఇది. నేను ఇంకా 2, 3 ఉదాహరణలు కూడా ప్రస్తావించాను. చాలా ఉన్నాయి ఇట్లాంటివి. వీటికి బలి అవుతున్న వాళ్ళు మహిళలు, అమ్మాయిలు. అందులో కూడా అభాగ్యులు, కింది తరగతి వాళ్ళు చాలా ఎక్కువగా దీనికి బలవుతున్నారు. ప్రభుత్వ పథకాల వల్ల ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళు ప్రభుత్వాధినేత వాళ్ళు వాళ్ళ గురించి చెప్తారు. ఈ గీతాంజలి మరణం ఒక విషాదం అయితే, విషాద మరణంలో వివాదంగా మార్చడం, వివాద మరణంగా మార్చడం మరింత దారుణం. ఇప్పటికైనా వీళ్ళు ఈ వృధా వివాదాలకు స్వస్తి చెప్పి ఒక విశాలమైన దృష్టితో వాస్తవికంగా వ్యవహరిస్తారు అని మనం ఆశించాలి. ప్రత్యర్థి నాయకుల్లాగే ఆ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త లేదా వాళ్ళకు ఓటేసే ప్రతివాడు మనకు శత్రువు అనుకుంటే ప్రజాస్వామ్యం బ్రతకదు. అలాగే ప్రభుత్వము సిఐడి కూడా ప్రభుత్వం మీద విమర్శ చేసిన ప్రతి వాళ్ళను వేటాడడం కూడా మనం చూసాం. కేసులు ఇవన్నీ కూడా కోర్టులో వ్యతిరేకమైన తీర్పులు వస్తే వాళ్ళ మీద ట్రోలింగ్లు. ఈ ట్రోలింగ్ అనేది ఒక పెద్ద అనర్థంగా తయారైంది. అనర్థం ఎక్కడి తగ్గబోతుందో ఈ ఆత్మహత్య ఉదంతం మనకు చెప్తుంది. దీన్ని ఒక హెచ్చరికగా తీసుకోవాలి. ఎన్నికల సమయంలో ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా కూడా చూడాలి. మీ గురించి మీరు ఎంతన్నా చెప్పుకోండి, కానీ అవతల వాళ్ళ గురించి చెప్పకూడదు. అవతల వాళ్ళ గురించి చెప్తే మేము సహించమనే ధోరణి. అలాగే వాళ్ళందరూ స్వయంగా సోషల్ మీడియాలో 2 దశాబ్దాల నుంచి ఉన్నవాడిని. ఈ ట్రోలర్స్ ఎంత అసహ్యంగా మాట్లాడతారో, ఎలాంటివి పెడతారో నేను స్వయంగా చూస్తూ ఉంటాను. మమ్మల్ని అయితే అవి ఏమీ చేయవు, కానీ ఒక మామూలు సున్నితమైనటువంటి మనుషులకు లేదా బలహీనులకు, మరీ ముఖ్యంగా మన సమాజంలో మహిళలకు ఇవి ఒక పెద్ద ప్రాణ సంకటంగా తయారయ్యాయి. షర్మిల లాంటి పెద్ద ప్రముఖమైన కుటుంబంలో ఉన్న ఆ మహిళను కూడా ఇవి వదిలిపెట్టలేదు. కాబట్టి గీతాంజలి విషాద మరణం ఒక కనువిప్పు కావాలి, ఒక హెచ్చరిక, ఒక గుణపాఠం కావాలి. ఆమె మరణం తర్వాత ఆ కుటుంబానికి 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం ద్వారా ముఖ్యమంత్రి జగన్ అది చేయటం మంచి విషయమే. అదే సమయంలో ఈ ధోరణులు ఎటు నుంచి, అది వైసీపీనా, టీడీపీనా, జనసేన, ఇంకోటి జన సైనికులైతే అస్సలు మా సేనాని మీద ఈగ వాళ్తే మేము సహించం, అది మా హక్కు అన్నట్టుగా చేస్తుంటారు. ఇతరుల మీద దాడి చేసే హక్కు ఎవ్వరికి లేదు. తిట్టిపోసే హక్కు, దుష్ప్రచారం చేసే హక్కు ఎవరికీ లేదు. మీ వరకు మీరు కావాల్సినంత పొగుడుకోండి, ఎవరు కాదంటారు. కానీ ఇతరులు మెచ్చుకున్న, బలపరిచిన సహించడం అన్నది కూడా ప్రజాస్వామ్యంలో చాలా అవసరమని గుర్తించండి. సోషల్ మీడియాను ఒక వివాదాల వేదికగా, ఒక బలిపీఠంగా మార్చకండి. గీతాంజలి మరణం పట్ల ప్రగాఢమైన విచారం మనం వెలిబుచ్చుతూ ఇలాంటి ఘటనలు మళ్ళీ చూడాల్సిన పరిస్థితి రాకూడదని కోరుకుందాం.